నమస్తే. ఒక చిన్న కాంట్రవర్షియల్ టాపిక్. లాస్ట్ ఒక 1 వీక్ 10 డేస్ నుంచి నా బ్రౌజ్ ఫీచర్స్‌లోకి ఒక ఇద్దరు ఛానల్స్, నిజం చెప్పాలంటే ఒక ముగ్గురు ఛానల్స్ వచ్చాయి. ఒకటి వచ్చేటప్పటికి 'అమ్మ మాట' అనేసి ఒక ఛానల్, మన చిర్రావూరి గారిది ఒక ఛానల్, నెక్స్ట్ 'గోవింద సేవ'. నౌ 'గోవింద సేవ' అండ్ చిర్రావూరి గారి గురించి మాట్లాడదాము. అండ్ 'అమ్మ మాట' ఏదైతే కాంట్రవర్సీ ఉందో దాని గురించి కొంచెం సేపు మనం పక్కన పెట్టుకొని, వీళ్ళిద్దరితోటి ఎందుకు మాట్లాడాలి అనుకున్నాను అంటే, ఇప్పుడు 'అమ్మ మాట' అనేసి ఛానల్ ఏదైతే ఉందో, ఆవిడ ప్యూర్‌లీ కమర్షియల్ బేసిస్‌లో ఆ పర్టిక్యులర్ కంటెంట్‌ని తయారు చేసుకుంటూ వెళ్తున్నారు. చిర్రావూరి గారి మీద నాకు ఎంత రెస్పెక్ట్ ఉందంటే అంత రెస్పెక్ట్ ఉంది. ఆయన చెప్పిన పరిహారాలు, రెమెడీస్ ఏవైతే ఇంట్లో చేసుకునేవి ఉంటాయో, ఇవి ఫ్రీక్వెంట్‌గా ఇంట్లో మేము పాటిస్తూ ఉంటాము. అంత గౌరవం ఉంది ఆయన చెప్పిన రెమెడీస్ మీద. అండ్ చాలా వరకు కూడా పాజిటివ్ రిజల్ట్స్‌ని మేము ఎక్స్‌పీరియన్స్ చేసాం. అండ్ 'గోవింద సేవ' ఛానల్ లేడీ, ఆవిడ పేరు ఎగ్జాక్ట్‌గా అయితే నాకు తెలియదు. ఐ నెవర్ రీసెర్చ్డ్ టు నో హర్ నేమ్. ఈవిడ ఛానల్‌ని చూస్తే ఐ పిటీ. రీజన్ ఏంటి అంటే, తను డైవర్ట్ అవుతున్నారా? లేదు అంటే నాలాంటి యూట్యూబర్స్ ఏదైతే వ్యూవర్‌షిప్ గేమ్ ఆడుతున్నారో, ఆ వ్యూవర్‌షిప్ గేమ్‌లో ఆవిడ కూడా ఇన్వాల్వ్ అయ్యారా? ఇది చిర్రావూరి గారికి కూడా వర్తిస్తుంది. రీజన్ ఏంటి అంటే, 'గోవింద సేవ' అనే ఛానల్‌ని నేను డీప్‌గా అనలైజ్ చేసినప్పుడు, లాస్ట్ 28 డేస్‌లో ఎక్కడో రెండో మూడో వీడియోస్ వాళ్ళు డౌన్ చేశారు. అంటే డిలీట్ చేయడం అనేది జరిగింది. దీంతోటి ఒకసారి 6,20,000 వ్యూవర్‌షిప్, ఇంకో 5,33,000 వ్యూవర్‌షిప్, అంటే టోటల్ అరౌండ్ 11,00,000 వ్యూవర్‌షిప్ వీళ్ళది డౌన్ అయిపోయింది. అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వ్యూస్ ఏవైతే ఉన్నాయో, ఒకసారి మనం వీడియోని కనుక డిలీట్ చేస్తే ఆ వ్యూస్‌ని మనము మన ఛానల్ నుంచి కోల్పోతాం. అట్లా వీళ్ళకి డౌన్‌ఫాల్ ఏదైతే ఉందో, ఒక రెండో మూడో వీడియోస్ ఏవో డౌన్ చేసినట్టున్నారు. కాంట్రవర్షియల్ అయి ఉంటుంది. ఎందుకంటే ప్యూర్ డివోషనల్ భక్తితోటి మనం పెట్టిన ఏవైతే ఉన్నాయో అవి డౌన్ చేయాల్సిన అవసరం రాదు. నేను కూడా ఒక చిన్న ఛానల్ ఒకటి డివోషనల్‌ది కూడా రన్ అవుతుంది. సెపరేట్‌గా అది పక్కన పెడదాము. దాన్ని నేను ఇక్కడ ప్రమోట్ చేయదలుచుకోలేదు. బట్ మోర్ ఓవర్ ఇక్కడ ఏమవుతోంది అంటే, టార్గెటింగ్ 'గోవింద సేవలో' గోవిందుడిని సేవించుకునే కంటెంట్ ఏదైతే తను పబ్లిష్ చేశారో స్టార్టింగ్ నుంచి, అంటే 2,000 వీడియోస్ ఆవిడ ఛానల్‌లో ఉన్నాయి అంటే చిన్న మాట కాదు. చాలా కష్టపడి 2,000 వీడియోస్ చేశారు. అందు గురించి ఆవిడకి 1.84 లాక్ సబ్స్క్రైబర్స్ ఈరోజు ఈ మూమెంట్‌లో తన ఛానల్‌లో ఉన్నారు. అంత లాస్ట్ 28 డేస్‌లో తనకొచ్చింది ఓన్లీ 3,000 సబ్స్క్రైబర్సే. కానీ ఆవిడ పెట్టిన కంటెంట్ చాలా వటుకు ఎంత నీట్‌గా, పద్ధతిగా, ఆఫ్‌కోర్స్ ఆవిడ ప్రెజెంటేషన్ కూడా అంతే నీట్‌గా, పద్ధతిగా ఉంటుంది. ఇక్కడ మనము లాస్ట్ 2, 3 వీడియోస్ నేను చెక్ చేసినప్పుడు ఆవిడ 2 టాపిక్స్ మీద మాట్లాడారు. ఒక లేడీ, మేబీ 'అమ్మ మాట' అనుకుంటా, బాడీ షేమింగ్ అండ్ ఎక్స్‌ప్రెషన్ షేమింగ్. మనము మనుషులము, అంటే మీ అంత నాలెడ్జ్ సనాతన ధర్మాన్ని ప్రమోట్ చేసే అంత గొప్పోడినైతే నేను కాదు. సాటి మనిషిని అవమానించకూడదు అన్న వర్డ్ మన సనాతన ధర్మంలో ఉంది. ఈ సనాతన ధర్మం చెప్పే ఒకటే ఒకటి ఏంటి అంటే, మనిషిని మనిషిలాగా చూడు, వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళని అలానే యాక్సెప్ట్ చెయ్యి. నచ్చకపోతే మాట్లాడొద్దు, మాట్లాడితే వాళ్ళ గురించి నెగెటివ్ చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకొక వర్డ్ కూడా ఏమని ఉంది, నీకు ఏదన్నా నచ్చకపోతే నువ్వు చేయాల్సింది వాళ్ళతోటి మాట్లాడు. పబ్లిక్‌లో పెట్టి కడిగేస్తాను అనేసి మనము 'గోవింద సేవ' అని చెప్పేసి ఒక ఛానల్ పెట్టి, దీన్ని మనము గోవిందుడికి ఎలా సేవ చేస్తున్నాము అన్నది నాకు ఆ లాస్ట్ 3 వీడియోస్‌లో అయితే మాత్రం నాకు అర్థం కాలేదు. ధర్మాన్ని కాపాడడానికి మీరు చేస్తున్న ప్రయత్నము బోధన తోటి సాధ్యమవుతుంది. బోధించినా సరే అందరూ కూడా మిమ్మల్ని ఫాలో అవ్వాలి అన్న రూల్ అనేది లేదు. ఒకళ్ళు ఒకలాగా ఉన్నప్పుడు, వాళ్ళకి ఎగైనెస్ట్‌గా మీరు స్టాండ్ తీసుకున్నప్పుడు, ఒక పర్టిక్యులర్ దాన్నేమంటారు, ఉద్దేశం, ఒక ఇంటెన్షన్
ఒక సోషల్ అవేర్నెస్ ఛానల్‌లో మీరు క్రిటిసిజం అన్నది గోవింద సేవ ఛానల్‌లో పెట్టి, అది కరెక్టా? కాదా? అన్నది నేను మీ ఇంటెలిజెన్స్‌కి వదిలేస్తున్నాను. ఇక్కడ వెన్ వి ఆర్ టాకింగ్ ఇప్పుడు నేను చేస్తున్న ఈ వీడియో గూడా కంప్లీట్‌లీ వ్యూవర్‌షిప్ గేమ్. రీజన్ ఏంటి అంటే, ఒకసారి గనక ఒకళ్ళు మాట్లాడడం స్టార్ట్ చేస్తే, ఇంకొకళ్ళకి మాట్లాడడానికి అవకాశం ఇచ్చినట్టు. మనము యూజ్ చేసే ప్రతి మాట ఆచితూచి ఆలోచించాలి అన్నది ఎందుకన్నారు అంటే, ఒక్కసారి నోటి నుంచి వదిలేసిన మాట మళ్ళీ రిటర్న్ తీసుకోవడము కుదరదు. అంటే మన నోటి మాటని బ్రహ్మాస్త్రంతోటి కంపేర్ చేశారు. పురాణాల్లో ఈ వర్డ్ ఉంది. నోటి మాట, బ్రహ్మాస్త్రం రెండూ ఒకటే. అంటే మనం ఒక్కసారి అన్నది ఎలా అయితే తీసుకోలేమో, బ్రహ్మాస్త్రం కూడా ఒక్కసారి రిలీజ్ చేసినాక దాన్ని మనము వెనక్కి తీసుకోలేము. అంత పవర్ఫుల్ మన వర్డ్‌ని మనము బూతులు తిట్టకపోయినా సరే, సర్కాసిజంగా అవతల వాళ్ళని హేళన చేసి మనం ఏదైతే మాట్లాడతామో, దానికి సంబంధించి నేను ఈ వీడియో అనేది చేస్తున్నా. నెక్స్ట్ ఆ 2 మినిట్స్ 30 సెకండ్స్ వీడియోలోనే మీరు ఇమిటేట్ చేయడానికి ట్రై చేశారు. బట్ అదేంటి అంటే, అవతల వాళ్ళ బాడీ లాంగ్వేజ్‌ని మీరు క్రిటిసైజ్ చేయడం. చట్టపరంగా అంటే దాని ముందు వీడియోలో మీరు ఇంకోటి చెప్పారు. చట్టపరంగా బ్రాండ్ ప్రమోషన్స్ చేయడము తప్పు లేదు. ఎవరు ఎలా అయినా సరే బ్రాండ్ ప్రమోషన్స్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి అంటే, వి ఆర్ ఇన్ ఏ డిఫరెంట్ సొసైటీ. మీరు 2000, 3000 రాముడి కాలమో, కృష్ణుడి కాలంలో గనక ఉన్నట్టయితే, ఆ రోజు వాళ్ళకి ఉన్నది ఒకటే. ఎవరు చేసే వృత్తిని వాళ్ళు చేసుకుంటూ, దాన్ని ఇంకొకళ్ళకి నగదు రూపంలోనో, ఎక్స్‌చేంజ్ రూపంలోనో ఇచ్చి వాళ్ళ జీవనాన్ని గడిపేవాళ్ళు. ఈరోజు వరల్డ్ హ్యాస్ చేంజ్డ్ ప్లెంటీ ఆఫ్ థింగ్స్. టెక్నాలజీలో మీరు ఎలా అయితే ఉన్నారో, ఆ టెక్నాలజీని అడాప్ట్ చేసుకొని గోవింద సేవ చేస్తున్నాను అన్న థాట్ తోటి మీరు క్రిటిసిజం తోటి ఏవైతే వ్యూవర్‌షిప్స్ వస్తున్నాయో, వీటి అన్నిటికీ కూడా రీజన్ ఒకటే. యూ ఆర్ ప్రమోటింగ్ యువర్ బ్రాండ్. ఎందుకు అంటే, మనము ఎన్నో వీడియోస్ చూసాము, ఎక్కడైనా చూస్తూనే ఉన్నాము. నెగెటివ్ పబ్లిసిటీ ఆర్ నెగెటివ్ టాక్ అనేది చాలా తొందరగా స్ప్రెడ్ అవుతుంది. అండ్ ఇప్పుడు యాజ్ ఎ యూట్యూబర్ ఒకళ్ళు ఒక బ్రాండ్‌ని ప్రమోట్ చేసుకున్నప్పుడు, ఆ బ్రాండ్ లీగల్లీ రిజిస్టర్డ్ అయితే చాలు. ఇప్పుడు మీకు వచ్చిన ప్రాబ్లమ్ ఏంటి? బ్రాండ్ ప్రమోషన్స్ చేసుకుంటే వాళ్ళు ఏం బ్రాండ్ చేస్తున్నారు, మోసాలు చేస్తున్నారు, ఇవన్నీ పోలీసులు చూసుకుంటారు. నేను చేయగలిగిన పని ఏంటి అంటే, ఒకవేళ ఎక్కడైనా తప్పు జరుగుతోంది అంటే, ఇది కరెక్ట్ కాదేమో ఒకసారి చెక్ చేయండి అని చెప్పేసి అథారిటీకి మనము రిపోర్ట్ చేయడము, లేదు అంటే మన వాయిస్‌ని వాళ్ళకి వినిపించేటట్టు చేయడం. ఇది ధర్మంగా మనం వెళ్ళడం. న్యాయంగా మనం వెళ్ళడం. ధర్మ పోరాటం అంటారు. అంటే ఏంటి? మీరు చేస్తున్న ధర్మ పోరాటము ఎక్కడి వరకు చేస్తున్నారు? యూట్యూబ్ ఛానల్ వరకు. అదేదో కంప్లెయింట్ ఫైల్ చేయడం కోసం కమిషనర్ దగ్గర పోతాను అది ఇది అన్నారు కదా! ఎందుకు పోలీసులకి పని చెప్పాల్సిన అవసరమే ఉంది. డైరెక్ట్‌గా మీకు తెలిసిన లాయర్ ఎవరైతే మీ ఫ్యామిలీ మెంబర్ అని చెప్పారో, ఒకసారి ఆయన్ని కనుక్కోండి. డైరెక్ట్ హైకోర్ట్‌లో పిటిషన్ వేయొచ్చా? వేయలేమా? ఒకళ్ళు ఏదైనా అసభ్యకరంగా మాట్లాడితే, దాన్ని మనము ఛాలెంజ్ చేసుకుంటూ, వాళ్ళ దగ్గర నుంచి ఒక అపాలజీని డిమాండ్ చేస్తూ, మనము కోర్ట్‌లో ఒక పిటిషన్ ఫైల్ చేయొచ్చా? లేదా? కనుక్కోండి. అంటే డ్రమాటిక్ గేమ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ డ్రమాటిక్ గేమ్స్ మీరైనా, నేనైనా సరే, నేనైతే మాత్రం ఈ వీడియో ప్యూర్‌గా వ్యూవర్‌షిప్ కోసం మాత్రమే చేస్తున్నా. ధర్మం గురించి నాకు ఎక్కువగా తెలియదు. న్యాయం గురించి నాకు ఎక్కువగా తెలియదు. చట్టం గురించి కూడా నాకు ఎక్కువగా తెలియదు. నాకు తెలిసిన ఒకటే ఒకటి ఏంటి అంటే, ఒక మనిషి ఇంకొక మనిషితోటి ఎలా ఉండాలి? ఒక మనిషి చేసే పని ఇంకొక మనిషిని ఇబ్బంది పెట్టేటట్టయితే, అది ఎంతవరకు ధర్మం అన్నది మన శాస్త్రంలో ఏముంది అన్నది గనక మీకు ఎవరికైనా తెలిస్తే, ఒక్కసారి నాకు కింద కమెంట్‌లో పెట్టండి. కమింగ్ బ్యాక్. ఇంకా వీడియో లెంత్ అవుతుంది. ఒక 2 నిమిషాల్లో క్లోజ్ చేస్తాను. కొంచెం ఓపిక పట్టి ఒక్కసారి వెయిట్ చేయండి. ఇప్పుడు నేను చెప్పబోయేది, మేడం, గోవింద సేవ
గోవింద సేవ చేసుకుని ఆయన అనుగ్రహంతో మనందరము ఈరోజు ఇక్కడ ఇలా ఒకరి మీద ఒకరం, నేను మిమ్మల్ని దూషించి మీరు నన్ను దూషించే బదులు ఒక పని చేద్దాం. ధర్మంగా చేయడానికి, ధర్మాన్ని కాపాడడానికి ఎన్నో వందల ఇవన్నీ. మన ధర్మం ఏంటి? హిందూ ధర్మం. హిందువులో మనము సనాతన ధర్మాన్ని ఫాలో అవుతాం. ఈ సనాతన ధర్మాన్ని మనం ఏదైతే ఫాలో అవుతున్నామో దీన్ని, అంటే ధర్మ పోరాటం అంటే ఏంటి అంటే ధర్మాన్ని రక్షించే పోరాటం. ఈ ధర్మాన్ని రక్షించే పోరాటానికి మనము మన ధర్మాన్ని ఎవరైతే చంపేద్దామని చూస్తున్నారో వాళ్ళకి ఎగెయినెస్ట్గా మన పోరాటాన్ని తీసుకెళ్తే బాగుంటుంది. సెక్యులర్ కంట్రీ అన్న పేరుతోటి మనము మన ధర్మం కాకుండా మిగతా అన్ని ధర్మాలని ముందుకు నెట్టి మనం వెనక పడిపోతున్నాం కదా. మీరు ఓకే అంటే కలిసి ప్రయాణిద్దామా మన ధర్మాన్ని మనం కాపాడడానికి? నిజాయితీగా, నిష్పక్షపాతంగా ఎంత దూరమైనా వెళ్ళే ఓపిక మీకుంటే, మీతో నడిచే ఓపిక నాలాంటి వందల వేల మందికి ఉంది. ధర్మ పోరాటంగా తీసుకెళ్దాం. యూట్యూబ్ రాజకీయాన్ని వ్యూవర్షిప్కి మాత్రమే పెట్టుకుందాము అనుకుంటే ఆ ధర్మ పోరాటం అన్న పేరుని తీసేసి నా పేరు శరత్ చంద్ర చెన్నూరి ఏదైతే ఉందో ఆ పేరుతోటే నేను ఛానల్ పెట్టుకున్నాను. అంటే నేను కంప్లీట్గా ఒక బిజినెస్లో ఉన్నా. డబ్బు మాత్రమే నేను సంపాదిద్దాము అనుకున్నది. ఇది నా అజెండా, నా బిజినెస్ మోటివ్. కానీ నేను ఇప్పటి వరకు చేసిన గత నెల రోజుల నుంచి నేను స్టార్ట్ చేసిన ఈ యూట్యూబ్ ఛానల్, ఈ నెల రోజుల నుంచి నేను చేసిన ఏది కూడా ఎవరిని వితౌట్ ఎనీ ఎవిడెన్స్ దూషించలేదు. ఈ వీడియో కూడా నేను ఆవిడ్ని, అంటే మిమ్మల్ని స్పెషల్గా, మీ పేరు నాకు తెలియదు, ఒకవేళ పాసిబిలిటీ ఉంటే మీ పేరు ఏంటి అని నాకు కింద కమెంట్లో చెప్పండి. ఎందుకంటే పేరుతోటి సంబోధించడం అనేది మర్యాద. ఆ పేరు నేను ఇప్పటివరకు రీసెర్చ్ చేయలేదు, అందు గురించి నేను మీ పేరు పలకలేకపోతున్నా. ఇప్పుడు నేను చేసిన వీడియో మీకు నచ్చినా నచ్చకపోయినా, మీరు ఒకవేళ ఏదైనా యాక్షన్ తీసుకుందాము అనుకున్నా సరే, ఫీల్ ఫ్రీ టు టేక్ ఇట్. ఇక్కడ నేను మీ యాటిట్యూడ్ని క్వశ్చన్ చేయట్లేదు, మీరు పాటించే కమ్యూనిటీని క్వశ్చన్ చేయట్లేదు, కల్చర్ని క్వశ్చన్ చేయట్లేదు. నేను అనేది ఏంటి అంటే మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవడం కోసము మనము ధర్మం కోసం పోరాటం చేయాలి. అంటే ధర్మాన్ని నాశనం చేసే ఆ కుతంత్రాలు చేసే పర్సన్స్ ఉంటారు కదా, వ్యక్తులు, వాళ్ళ మీద మనము, వాళ్ళ మైండ్ సెట్ మీద మనము పోరాటం చేద్దాం. అంతే తప్ప ఎవరో ఎంఎల్ఎం ప్రమోట్ చేశారు, బాస్ ఇండియాలో ఎంఎల్ఎం బ్యాన్, కానీ ఎంఎల్ఎం అన్న పేరు కాకుండా మల్టిపుల్ వేస్లో చేస్తున్నారు. అమెజాన్ అన్న పెద్ద కంపెనీ కూడా ఎంఎల్ఎం బిజినెస్ చేస్తుంది. ఎలా అంటారా? రిఫరల్ మార్కెటింగ్ ఈజ్ ఏ బేబీ ఆఫ్ ఎంఎల్ఎం. ఓకే, ఆవిడ గురించి కొంచెం సేపు పక్కన పెడదాం. ఆవిడకు ఉంటే కావచ్చు ఒక 55-60 ఇయర్స్ ఉంటాయి కావచ్చు. అంత అంటే మీ ఏజ్ అయితే మాత్రం అంత లేదు కదా. మన సనాతన ధర్మంలోనే మనకి చెప్పింది ఏంటి అంటే పెద్దవాళ్ళని గౌరవించండి. వాళ్ళు ఏదన్నా తప్పు చేస్తే 10 మందిలో కాదు వెళ్ళి వాళ్ళకి చెప్పండి. ఇలాంటి మనం చిన్న చిన్న తప్పులు మన ధర్మాన్ని మనమే మిగతా వాళ్ళందరి ముందు చులకన చేసుకుంటున్నాం. ఇప్పటికైతే ఇంతే గైస్. నెక్స్ట్ వీడియో మన చిరావూరి గారి గురించి నేను ఒక వీడియో చేస్తాను. ఫర్దర్గా 1-2 డేస్ పట్టచ్చు, రేపే పట్టచ్చు, డిపెండ్స్ ఆన్ ద అవైలబిలిటీ. ఒక్కసారి కనుక ఈ వీడియో మీకు ఏ మాత్రం యూస్ఫుల్ అయ్యి, నా మాటల్లో ఏ మాత్రం సెన్సిబిలిటీ ఉన్నా, ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మీ ఫీలింగ్ ఏంటి ఈ వీడియో మీద అన్నది నాకు ఒక కమెంట్ చేయండి. ఐ రెస్పెక్ట్ యూ ఆల్, లవ్ యూ, జై హింద్.